హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? రీసెంట్గా మన ఛానల్లో అయితే ఒక మినీ వ్లాగ్ పోస్ట్ చేశాను 10K సెలబ్రేషన్స్ది. సేమ్ డే మేము మామండూరు వెళ్ళామన్నమాట. తిరుపతి నుంచి ఒక 40 minutes ఉంటుంది. సో మేము బైక్స్లోనే వెళ్ళిపోయాము. మేమైతే బోట్ చూసుకోకుండా ఫ్రంట్ వెళ్ళిపోయాము, మళ్ళీ రివర్స్ వచ్చాము. ఇలా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాక ఒక 1.5 kilometer డిస్టెన్స్ ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. అక్కడికి వెళ్ళాక అక్కడ బైక్స్ పార్క్ చేసేసి ఒక 1 kilometer మళ్ళీ బై వాక్ వెళ్ళాలి. మేమైతే వాటర్ బాటిల్స్ ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తీసుకెళ్ళాము. బికాస్ మిడిల్ వేలో ఎక్కడ షాప్స్ అయితే ఉండవు. చాలా మంది ఫుడ్ కూడా తెచ్చుకున్నారు అక్కడ తినడానికి, చేసుకోవడానికి కూడా బాగుంటుంది లొకేషన్ కాబట్టి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ చెప్పండి అందరూ. హాయ్ అత్త. హాయ్ గైస్, అందరూ ముసలోళ్ళు అయిపోయారు, ఎవరు ఎక్కలేకపోతున్నారు ఈ స్లోప్. బట్ మామ మాత్రం ముందున్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఒక హోటల్ ఉంది. ఆ రోజు అయితే క్లోజ్లో ఉండింది. నార్మల్గా అయితే మనకి ఫుడ్ కావాలంటే వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి, మేబీ స్టేక్ అనుకుంటాను. ఇదైతే ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వీకెండ్ ట్రిప్ అని చెప్తాను నేనైతే. మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి 1 kilometer ఎగ్జాక్ట్ లొకేషన్ వెళ్ళడానికి. బాగుంటుంది, ఫారెస్ట్ ఏరియా మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇలా అక్కడక్కడ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట వేలో. ఈ ప్లేస్లో అయితే వాటర్ ఫ్లో కూడా ఉంది, కానీ కొత్తగా ట్రై చేద్దామని ఇక్కడ బ్రాంచ్ వేస్తుంటే అక్కడ వెళ్ళాను, కానీ భయం వేస్తుందని తమ్ముడు తీసుకెళ్ళాడు. చెప్పండి, గుంటనక్క కనిపిస్తే గుంటనక్క అని అరవండి. మెయిన్ లొకేషన్కి అయితే వచ్చేసాము. వాటర్ ఏమంత డెప్త్ లేవు, నీళ్ళంతే ఉన్నాయి. కాకపోతే రాళ్ళు పాచి వల్ల జారుతున్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి. మేమైతే అలా కింద మీద పడుతూ మంచిగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. మంచిగా ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. ఫస్ట్ నేనే వెళ్ళా వాటర్లోకి. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి నాకు 5 minutes పట్టింది. ఇంకా నేను అలా వెళ్ళిపోయి పడతానేమో అని భయంతో ఇంకా అత్త వాళ్ళని కూడా ఇంకా లోపలికి అయితే తీసుకొచ్చేసాము. మా మామండూరు ట్రిప్ అయితే వండర్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలో లంచ్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాము. అత్తమామ వెళ్తుంటే వాళ్ళకి తెలియకుండా క్యాప్చర్ చేశాను. ఇక్కడ ఆ మంకీ చూడండి, నేనే రూమ్కి ఓనర్ అని పడుకోంది అక్కడ. మేము ఇక్కడ తెచ్చుకున్న జ్యూసెస్, వాటర్ బాటిల్స్ అన్నీ ఒక క్యారీ బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్తుంటే ఇవి వచ్చి మా థమ్స్ అప్ వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకున్నాయి. ఇంకా మాకు సన్ గ్లాసెస్ అవన్నీ ఉన్నాయి దాంట్లో. అందుకని తమ్ముడు వెళ్ళి తీసుకుంటుంటే మేమేమన్నా ఫుడ్ తీసుకుంటున్నామేమో అక్కడ నుంచి అనేసి అది వచ్చి చూస్తుంది. ఇంకొకటేమో ఆ థమ్స్ అప్ తీసుకెళ్ళి ఓపెన్ చేసి తాగుతుంది. చాలా క్యూట్గా అనిపించింది ఆ మూమెంట్. లంచ్ కోసం నియర్ బై హోటల్స్ వెతుకుతుంటే మాకైతే రంజిత్ ధాబా కనిపించింది. ఇంకా రివ్యూస్ కూడా బాగున్నాయి, టేస్ట్ కూడా బాగుందని చెప్పారు. అందుకే మేము కూడా అక్కడికి వెళ్ళిపోయాము. వెజ్ బ్యాచ్ అందరు వాళ్ళు, మేమంతా నాన్ వెజ్. మామ అయితే ఆర్డర్ చేస్తున్నారు ఇక్కడ. మాకు దిల్కుష్ చికెన్ అండ్ కాజు చికెన్ విత్ రోటీ అనమాట. చాలా బాగుంది టేస్ట్. మేము ఇంకా తినేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాము. మా మెమరీస్ అయితే చూసేయండి.